మా బాబాకు శని మామూలుగా అయితే లేదు, నెత్తినైతే ఉండదు. ఈ రోజు అయితే చూడండి ఏం జరిగిందో. మేడం డ్యూటీ పోవడానికి బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాలేదు. వెంటనే అయితే ఓయిల్ పెట్టుకుని బండి స్టార్ట్ చేసి గ్యారేజ్కి అయితే వెళ్ళాను. బండికి బ్యాటరీ మార్చి ఖచ్చితంగా 10 నెలలు అయితే అయింది. ఇంకా 2 నెలలు అయితే వారంటీ అయితే ఉన్నది. దాంతో అయితే అతను అయితే అడిగినాను, వారంటీ ఇంకా 2 నెలలు ఉంది, నీకు నేను కొత్త బ్యాటరీ ఇస్తానని చెప్పినాడు. దాంతో అయితే మా బాబా ఖర్చు మిగిలిందని నేను హ్యాపీగా అయితే ఫీల్ అయినాను. మెకానిక్ అయితే పిలిపించి ఇతనికి కొత్త బ్యాటరీ బిగించి పంపించండి అని చెప్పినాడు. ఆయన అయితే మసిరి ఆయన వచ్చి నాకైతే కొత్త బ్యాటరీ అయితే ఓపెన్ చేసి చూపించినాడు. ఇదైతే చాలా మంచి క్వాలిటీ. అప్పుడప్పుడు కోవేటోలకు కూడా ఖర్చు లేకుండా అదృష్టం అయితే ఇలా అయితే ఉంటుంది అనుకున్నాను. ఈలోగా ఈయనైతే బ్యాటరీ అయితే తీసుకొని పోయి బండికి అయితే మార్చాలని చూసినాడు. మన బ్యాటరీకి వారంటీ ఉంటే అది అయిపోకముందే బ్యాటరీ వీక్ అయిపోతే ఖచ్చితంగా కొత్త బ్యాటరీ అయితే మారుస్తారంట. ఈ మార్చిన కొత్త బ్యాటరీకి కూడా మళ్ళా ఒక 1 ఇయర్ అయితే వారంటీ అయితే ఇచ్చినాడు. నేనైతే ₹1 కూడా ఇవ్వలేదు, మొత్తం ఫ్రీగానే ఇచ్చేసినాడు బ్యాటరీ. నా బండికి ఉన్న పాత బ్యాటరీ అయితే ఓపెన్ చేసినాడు. అప్పుడే శని అయితే బయటపడింది. చూడండి, ఇలా బొక్కబడి తడిసిపోతే వారంటీ అయితే ఇవ్వరంట. మళ్ళీ వాళ్ళ బ్యాటరీ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ నేను డబ్బులు కట్టి బ్యాటరీ వేయించుకున్నాను 25 దినార్లు.